అలియా శ్రీనివాస్ పై మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. హిజ్రాలకు చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తోందని జోగిని సంధ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మం పేరు చెప్పుకొని ప్రజల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడాలంటే ఇలాంటి వాళ్లను సమాజం నుంచి తరిమి కొట్టాలని జోగిని సంధ్య పిలుపునిచ్చారు. అఘోరికి సహకరిస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. మన మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పోలీస్ స్టేషన్ లోని అఘోరి అలియా శ్రీనివాస్ పై మరొక కేసు అయితే నమోదైంది. సనాతన ధర్మం పేరు చెప్పుకొని ప్రజల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తుందని, ఇజ్రాయెల్కు చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తుందని జోగిని సంధ్య ఆరోపిస్తూ కూడా అఘోరి అలియా శ్రీనివాస్ పై షామీర్పేట్ పోలీస్ స్టేషన్ లోని జోగిని సంధ్య అయితే ఫిర్యాదు అయితే చేశారు. సనాతన ధర్మాన్ని ఏదైతే కాపాడాలంటే ఇలాంటి వాళ్ళను సమాజం నుంచి తరిమి కొట్టాలని అయితే ఆమె అయితే పిలుపునిస్తున్నారు. అఘోరికి సహకరిస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరింది. ఈ మేరకు కేసును దర్యాప్తు చేసి అఘోరిపై చర్యలు తీసుకుంటామని షామీర్పేట్ శ్రీనాథ్ కూడా తెలపడం జరిగింది. అలాగే మరొక పక్క ఇప్పటికే అఘోరి ఏదైతే పెళ్లి చేసుకున్న తర్వాత గతంలోని ఇటు మహిళా కమిషన్ కూడా ఒక ఫిర్యాదు అయితే అందింది. ఒక మహిళ అఘోరి అలియాస్ శ్రీనివాస్ తనను మోసం చేశాడని, తన దగ్గర 9 లక్షల రూపాయలు తీసుకొని వాడుకొని వదిలేశాడంటూ కూడా ఆమె మహిళా కమిషన్ అయితే ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే ఇటు అఘోరిపై గతంలో కూడా కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదైనవి. ఇప్పుడు మరొకసారి షామీర్పేట్ లోని ఏదైతే అఘోరిపై మరొక కేసు కూడా నమోదైంది. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పరిధిలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా హిజ్రా ఏదైతే సంధ్య అనే ఆమె ఈ కంప్లైంట్ అయితే ఇచ్చింది. అఘోరిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా, అలాగే ఇలాంటి వాళ్ళని సమాజం నుంచి తరమకొట్టాలంటూ కూడా ఆమె అయితే పిలుపునిస్తుంది. సంధ్య సింధు. రైట్, థ్యాంక్ యూ కుమార్.